ధనుర్మాస సందర్భంగా ఆముక్తమాల్యద మూడవ మూడవ పద్య పారాయణం. ఇక్కడతో ఈ ఆముక్తమాల్యద గ్రంథం మొదలవుతోంది, కావ్యం ప్రారంభమవుతోంది. అది దేంతో మొదలు పెడతారంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీవిల్లుపుత్తూరు సౌధ వర్ణన. శ్రీవిల్లుపుత్తూరు ఊరుంది కదా, ఆ ఊళ్ళో సౌధాలు అంటే మేడలు, మిద్దెలు, ఇళ్ళు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు. లలితోద్యాన పరంపరా పికసుకాలాప ప్రతిధ్వనముల్ వలభి నీలహరిన్మణి పికసుకస్వాన భ్రమన్ పూన్పన్ మిన్నులతో రాయు సువర్ణ సౌధముల్ ఎందున్ చూడ చెన్నుంది శ్రీ విలిపుత్తూరు చెలంగు పాండ్యనగరోర్వీ రత్నసీమంతమై. ఈ మధ్య ఇంకా దీని గురించి చదువుతూ ఉంటే ఇంకో విషయం తెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు తన కావ్యానికి పెట్టుకున్న పేరు ఆముక్తమాల్యద. కొంతమంది దీన్ని విష్ణు చిత్తీయం కూడా అంటారు, విష్ణు చిత్తుని యొక్క జీవిత చరిత్రని. కానీ ఆయన పెట్టుకుంది ఆముక్తమాల్యద. దీనికి కొద్దిగా వేరుగా ఉన్న అర్థం ఏంటంటే, అంటే చక్కగా, ముక్త అంటే ధరించినట్టి, మాల్య అంటే దండ, దా ఇచ్చున్నది అని చెప్పి ఇంకో అర్థం కూడా ఉందిట. అది రెండు అర్థాలు ఉన్నట్టున్నాయి. మరి రెండిటికి నేను ముందర చెప్పింది జడలో పెట్టి విడిచేసినట్టి అని చెప్పి అర్థం వచ్చేట్టుగా చెప్పాను. అదొక అర్థం ఉందని చెప్పి ఒకచోట విన్నాను. ఒకచోట వింటాం చక్కగా ధరించినట్టి కొప్పులోని దండను ఇచ్చినది అని చెప్పి అర్థంట. ఈ ఆముక్తమాల్యదన్న ఈ సమాసం తమిళం నుంచి వచ్చింది, తమిళం నుంచి సంస్కృతీకరణ. ఆ తమిళంలో ఆ సమాసం చూడి కొడుత్త నాచ్యార్. మనలో చాలామంది పేర్లు గుంటూరులో కానీ, తాడేపల్లిగూడెంలో కానీ, ఇట్లా వేరు వేరు ప్లేసుల్లో మన పూర్వుల పేర్లు చాలామంది చూడమ్మ గారు అంటారు. వాళ్ళ పేర్లు మనకు తెలిసిన చుట్టాలు చాలామంది పేర్లు వింటాం. చూడి కొడుత్త నాచ్యార్. చూడి అంటే చూడమునందు, చూడము అంటే కొప్పు, సిగ కొప్పు, జడ వేసుకుంటారు, జడ ముడి వేసుకుంటారే అది చూడము. చూడమునందు కుడుత్త అంటే ధరించిన, కొప్పునందు ధరించిన నాచ్యార్ అంటే అమ్మవారు. అక్కడి నుంచి డైరెక్ట్ సంస్కృతీకరణ ఆముక్తమాల్యద అయింది. సరే, ఈ పద్యం గురించి కొద్దిగా ఆలోచిద్దాం. లలితోద్యాన పరంపర. లలిత అంటే తెలుసుగా, మృదువైన, లలితంగా ఉన్న. ఉద్యాన పరంపర అంటే వరుసగా తోటలు ఉన్నాయి, తోట వరుసలు ఉన్నాయి, పరంపర ఉంది. ఆ తోటల్లో పికసుకాలు ఆలాపిస్తున్నాయి. పికము అంటే కోకిలలు, సుఖము అంటే చిలుకలు. పికసుకాదులు, సుఖపికాదులు అని చెప్పి చాలా పాటల్లో అది వింటూ ఉంటాం మనం. కోకిలలు, చిలుకలు, ఆలాప అంటే పిక అంటే కోకిలలు, సుఖ అంటే చిలుకలు, ఆలాప అంటే వాటి కూతల యొక్క అవి కూస్తున్నాయి, కోకిలలును చిలుకలు. దాని సుఖ పికాలాప ప్రతిధ్వనముల్ అంటే ప్రతిధ్వనులు. వలభి, వలభి అంటే చూరుల్లో, ఇంటి వసారా ముందు చూరులు ఉంటాయే, ఆ చూరుల్లో దాగున్న నీల హరిన్మణి. నీల అంటే నీలాలు, ఇంద్రనీలాలు. హరిన్మణి అంటే హరిత్ ప్లస్ మణి, హరిన్మణి పచ్చలు. అందం కోసం ఇళ్లల్లో, మంచి మంచి ఇళ్లల్లో ఇంద్రనీలాలతో చేసిన పక్షులు, తర్వాత ఏమో పచ్చలతో చేసిన పక్షులు పెట్టుకుంటారు. కానీ మనకి తెలుసు కోకిలలు నీలంగా ఉంటాయి, నల్లగా ఉంటాయి.
డార్క్ బ్లూ, బాగా నలుపు నీళ్ళ మధ్య ఉంటాయి. తర్వాత ఏమో చిలుకలేమో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అందుకే ఇక్కడ ఇంద్రనీలాలును పచ్చలు రెండు అక్కడ ఈ ఈ ఈ పచ్చలతో చేసి అలంకరించబడిన సౌధాలు ఎలా ఉన్నాయంటే పికసుకాల్లాగా ఉన్నాయట అవి. పికసుక స్వాన భ్రమంబు పూన్పన్, అవి ధ్వనులు చేస్తున్నట్టుగా భ్రాంతి కలిగిస్తోందిట. అంటే అంతేగా ప్రతిధ్వానములు అన్నారు. అప్పుడు మీకు అనుమానం వచ్చి ఉంటుంది, లలితోద్యాన పరంపరా పికసుకాలాప ప్రతిధ్వానములు. ఈ కవి ఎంత అందంగా ఊహించాడో చూడండి. ఈయనంటాడు, ఈ ఇళ్లల్లో ఈ ఇంద్రనీలాలు, పచ్చలు, హరిన్మణి పచ్చలు ఉన్నాయి. అవి కూస్తున్నాయట. కూస్తుంటే యాక్చువల్గా ఈ సుఖపికాలు ఉన్నాయే అవి ప్రతిధ్వనిస్తున్నాయట. అంటే రిఫ్లెక్షన్ సౌండ్, అక్కడి నుంచి సౌండ్ రిఫ్లెక్షన్ వస్తుంది, ప్రతిధ్వనిస్తోంది. మనకి తెలుసు నిజంగా చేస్తోంది ఈ ఉద్యానవనంలో ఉన్న పికసుకాలు. కానీ అవి చూస్తుంటే ఎంత అందంగా, ఇళ్లలో ఎంత అందంగా ఇవి పెట్టున్నాయి అంటే ఇంద్రనీలాలు తర్వాత పచ్చలు యాక్చువల్గా అవి శబ్దం చేస్తున్నాయి. నిజంగా బతుకున్న పికసుకాలేమో అవి ప్రతిధ్వనిస్తున్నాయి అనే భ్రమను పుట్టిస్తోందిట. అటు ఇవి మిన్నులతో రాయు, మిన్నులు అంటే ఆకాశం, ఆకాశంతో రాయటం, ఆకాశాన్ని అంటుకుని గీస్తున్న సువర్ణ సౌధముల్ ఎందున్ చూడ, ఎక్కడ చూసినా సువర్ణ సౌధాలు ఉన్నాయట. అంటే బంగారం ఇళ్ళు ఉన్నాయి. అవి ఎంత పెద్దవిగా ఉన్నాయంటే ఆకాశాన్ని రాస్తున్నాయట. అది అలంకారం. అది నిజంగా ఆకాశం అంటే గాలే కదా, శూన్యమే కదా. కానీ అలా కాదు, యాక్చువల్ ఆకాశాన్ని రాస్తున్నట్టుగా ఉన్నాయి. చెన్నుంది ఇట్లా అందంగా ఉండే దేని గురించి మాట్లాడుతున్నాడు? శ్రీవిల్లిపుత్తూరు చెలంగు, శ్రీవిల్లిపుత్తూరు అనే ఊరు ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తోంది? పాండ్యనగరోర్వీరత్న సీమంతమై. పాండ్యనగరం అంటే పాండ్య దేశం, మధురా నగరం పాండ్య దేశానికి రాజధానిగా ఉండేది. నాగరౌర్వీ రత్న సీమంతమై, పాండ్యనగర ఉర్వి రత్న సీమంతమై. ఉర్వి అంటే ప్రపంచం, దేశం. దేశంలో ఉన్న రత్న సీమంతమై, రత్నాలతో చేసిన సీమంతం అంటే పాపటి బొట్టు, పాపట్లో పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు అలంకరణ కింద. అలా దేశానికి రత్నాలతో చేసిన పాపటి బొట్టులాగా ఉందిట. ఇది శ్రీవిల్లిపుత్తూరు గ్రామం. అంత అందంగా ఉందిట. అన్ని బంగారు సౌధాలు ఉన్నాయని చెప్పి అన్నారు కదా ఆ ఊళ్ళో. అందుకోసమే ఇది పాపటి బొట్టులాగా, దేశానికే పాపటి బొట్లు, బంగారపు రత్నాలతో కూడిన పాపటి బొట్టులాగా ఉంది అంటున్నాడు కవి. అంటే ఈ శ్రీవిల్లిపుత్తూరు పట్టణం అంతా చుట్టూరా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో కోకిళ్ళు చిలకలు పాడుతూ ఉన్నాయి. ఈ శ్రీవిల్లిపుత్తూరు మధుర నుంచి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంటా. సో నేను ఈ పద్యంతో ఎందుకు మొదలుపెట్టాను? శ్రీవిల్లిపుత్తూరు ఒక ఊరు గురించి మనం ఎందుకు అంత పరితపించిపోవాలి? ఎందుకంటే అక్కడే ఆవుళ్ళు శ్రీవిల్లిపుత్తూరులోనే గోదాదేవి, ఆమెను పెంచిన తండ్రి పెరియాళ్వార్ విష్ణు చిత్తుడు పుట్టి పెరిగారు. కనుక శ్రీ వైష్ణవ మతానికి ఆధారభూతులైన వీరిద్దరి జన్మచేత ఆ నగరం సార్థకమైంది. అటువంటి మహానగరాన్ని తలుచుకోవటం మన బాధ్యత. అందుకోసం ఆ నగర సౌధంతో మనం ఈ కావ్య ప్రారంభం చేస్తున్నాం.